అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ నిషేధ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే దోషులకు 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ద అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామీ బిల్లు 2025కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఈ నెల 25వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. బహుభార్యత్వం కారణంగా బాధితులకు మారిన మహిళలకు పరిహారం ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ నిషేధ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే దోషులకు 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ద అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామీ బిల్లు 2025కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఈ నెల 25వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. బహుభార్యత్వం కారణంగా బాధితులకు మారిన మహిళలకు పరిహారం ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.